ఈ రోజు బాలా త్రిపుర సుందరి దేవి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. శ్రీమాత్రే నమః. ఈ రోజు బాలా త్రిపుర సుందరి దేవి అవతారంలో మన అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఆ అమ్మవారి అలంకరణలో మెయిన్ గా బాలా త్రిపుర సుందరి దేవి అంటే ముల్లోకాలను ఒక రాక్షసుడు, బండాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలను జయించి ప్రజలను, దేవతలను అందరినీ కష్టపెడుతూ ఉంటాడు. అది భరించలేక దేవతలంతా ముల్లోకాలకు వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థిస్తారు. అప్పుడు విష్ణుమూర్తి ఇది అమ్మవారి దగ్గరికి వెళ్ళమని చెప్తారు. అందరూ అమ్మవారిని దగ్గరికి వెళ్ళి శృతించి అమ్మవారికి ప్రార్థనలు చేస్తే అమ్మవారు ప్రత్యక్షమవుతుంది. అప్పుడు బండాసురుడి యొక్క ఆకృత్యాలన్నీ చెప్పటం స్టార్ట్ చేస్తారు. అప్పుడు అమ్మవారికి విని చాలా కోపం వచ్చేసి అమ్మవారు బండాసురుడిని చంపటానికి వెళ్తుంది. ఆదిపరాశక్తి బండాసురుడిని చంపేసి వస్తుండగా బండపుత్రుడి 30 మంది పుత్రులు అమ్మవారికి అడ్డుపడతారు. వాళ్ళంతా చిన్నవాళ్ళు. వాళ్ళని చంపటానికి అమ్మవారికి మనసు రాదు. చిన్నపిల్లల్ని చంపలేవరు కదా అమ్మవారు. సో అమ్మవారి కనుబొమ్మల నుంచి ఒక 8 సంవత్సరాల బాలారూపమైన బాలా త్రిపుర సుందరి ఉద్భవిస్తుంది. ఆ బాలా త్రిపుర సుందరికి ఆమె హస్త్రాలన్నీ ఇచ్చి యుద్ధానికి పంపిస్తుంది. అప్పుడు అమ్మ అక్కడికి వెళ్ళి ఆ బండపుత్రులను ఒక్క చంద్రవంక బాణంతో అందరినీ ఎట్ ఏ టైం అంటే ఒక్కసారిగా చంపేస్తుంది. అప్పుడు అందరూ బాలా త్రిపుర సుందరిని కీర్తించడం స్టార్ట్ చేస్తారు. ఇదండి బాలా త్రిపుర సుందరి దేవి యొక్క అవతారం యొక్క విశిష్టత. శ్రీమాత్రే. ఈ రోజు మా టెంపుల్లో అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవి అవతారంలో దర్శనమిస్తున్నారండి. మీ అందరికీ నా ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ శ్రీమాత్రే నమః. ఎవ్రీడే ఇలా వీడియోస్ పెడుతూ ఉంటాను. ఈ నవరాత్రులకు మా టెంపుల్లో అమ్మవారి అలంకరణలు అన్ని. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.